ఇప్పుడు మీకులాగా హిందుత్వంలో మంచి ఉన్నా కూడా మేము స్వీకరిస్తాము, అలాగే హిందువులను మతం మార్చవలసినంత అవసరం లేదు, హిందుత్వం మీద మేము దాడి చేయం అంటే వాళ్ళ ఆరాధన పద్ధతులు కించపరచం అనే స్వభావం పాస్టర్లందరికీ క్రైస్తవులందరికీ ఉంటే అసలు మా శివశక్తి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ క్రైస్తవంలో ఆ మార్పు వస్తే మా శివశక్తి ఆటోమేటిక్గా మాయమైపోద్ది. అంటే క్రైస్తవుల్లో ఆ ధోరణిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే మెజారిటీ బ్రెయిన్ వాష్కి గురి కాబడినటువంటి క్రైస్తవులు హిందుత్వం మీద ద్వేషాన్ని కలిగి ఉన్నారు. బ్రెయిన్ వాష్ అయినటువంటి వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బౌన్స్ బ్యాక్ అవుతారు, దానికి నేను గ్యారంటీ మీకు. ఒక్క నిమిషం అండి, నేను ఇప్పుడు చర్చిల్లో ఇప్పుడు షాలేంరాజు బోధించేవి కూడా నేను చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపించండి. అంటే ఒక షాలేంరాజు అనే కాదు, చాలామంది నేను అంతగా ప్రేమించి ఆరాధించిన దేవత, నేను అమ్మవారు అని ఆరాధించిన దేవత నా పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా, ఏమీ లేదు. ఆమె భర్త వీడి పాపాలు చేస్తాడంట, అమ్మవారు వీడిని రక్షించడానికి ఆవిడ చచ్చిపోవాలంట. ఆవిడ అట్లా చచ్చిపోలేదు కాబట్టి ఆవిడ దేవత కదా అంటున్నాడు. ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూశా. ఆమె భర్త శివుడు, త్రిమూర్తులు. నేను ఆరాధించినటువంటి త్రిమూర్తులు ముగ్గురు వారి జీవితాలు చదివా. నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి? వేదంలో చెప్పాడు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని. మరి పాప పరిహారార్థమై ఆనాడు జంతువులు అర్పించారు. అలాగన నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమై యజ్ఞమై, ఇక నీవు పాపము చేయవద్దు, నీ పాపముల కొరకు ఇదిగో బలియాగం అయ్యాను, ఇక నుంచి నీవు పవిత్రుడుగా బ్రతుకు, నా యందు విశ్వాసం ఉంచి పాపాలు కడిగి వేసుకున్న వారు నేను ఎంతసేపు మొక్కినటువంటి నా హైందవ క్రమంలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరు కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు. ఒక సవాల్ విసురుతున్నాడు దేవుడు. మొక్కుతున్నావు కదా, పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా. ఎవరిని చెప్తున్నాడు? హిందువుల్ని. నువ్వు మొక్కుతున్నావు కదా, పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా అని చెప్పి మీ దేవుడు మా హిందువులకు ఒక సవాల్ విసురుతున్నాడంట. ఇది చెప్తున్నాడు. దాంతో పాటు వాళ్ళ చరిత్రలు చదవమని చెప్తున్నాడు. నేను చేసినట్టు నీ పాప భారం మోసిన వాడు, ఒక దేవుడు అనబడిన వాడు కానీ దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో, నీకు నేను అక్కర్లేదు ఆయనే చెప్తున్నాడు. నీ పాపాన్ని మోసిన వారు, నీ కొరకు బలి తిరిగి లేచిన వారు నీకు అన్నాడా మీ యేసు అలాగా బైబిల్లో? ఏంటండి ఇలా అన్నాడా? ఏమని? నువ్వు మొక్కుతున్నావు కదా, మొక్కుకోండి, నాకులాగా ఇట్లా శవమై వేలాడిన వాడు ఎవడన్నా నువ్వు మొక్కే దేవుళ్ళలో ఉన్నాడా, అలా ఉంటే మొక్కుకో అని యేసు అన్నాడా? ఎలాగంటే దీన్ని మనం ఆయన భావన చెప్పుకొస్తున్నారు. అంటే డైరెక్ట్ ఎలాంటి డైలాగ్స్ ఉండవు, ఆయన చెప్పిన డైలాగ్స్ ఉండవు. ఇది ఉందంటారు బైబిల్లో. బైబిల్ చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే తన రూపాన్ని, ఎవరు యెహోవా దేవుడు చెప్పిన, తర్వాత యేసుక్రీస్తు సువార్తలో చెప్పిన, తన రూపాన్ని విగ్రహారాధన చేయొద్దని, విగ్రహార రూపంలో పూజించకుండా అని చెప్పి అంటే సృష్టించి, నేను ఆల్రెడీ మాట్లాడడం ఉంది, యూట్యూబ్లో చూడండి, మహాసేవ మినిస్ట్రీస్ లో. ఇది ఒక్కసారి ప్లే చేసేసి మనం విగ్రహారాధన గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ రోజు ప్రధానంగా పాస్టర్లు అందరూ మాట్లాడేది తక్కువ చేసి హేళనగా విగ్రహారాధన మాట్లాడతారు. దీని మీద నాకు అభ్యంతరం ఉంది, మాట్లాడదాం. నిత్య జీవం ఇవ్వగలిగిన వారు ఒక్కళ్ళుంటే పోయి మొక్కుకపో, కాగడ వేసి వెతికిన దొరకరు. ఇంకొక విచిత్రమైన విషయం నాకు అర్థమైంది. ఎవరైనా నన్ను అడిగితే నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి, చక్కగా కూర్చోబెట్టి మంచిగా బిర్యానీ తినిపించి మరీ చూపిస్తా. నేను మొక్కిన వారందరి జీవితాల్లో అరిషడ్ వర్గాలు పనిచేశాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు వారిలో కూడా పనిచేశాయి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ముగ్గురిని, ఆ ముగ్గురు కూడా త్రిమూర్తులు ఒప్పుకున్నారు, మేము పాపము చేసిన వారమని. త్రిమూర్తులు పాపాత్మను ఒప్పుకున్నారంట. వారమని నేను మొక్కినోళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు. మొక్కే నేను అరిషడ్ వర్గాలకు బానిసనయ్యాను. సన్యాసి రాసుకుంటే బూడిద రాలును. ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును, పుణ్యం ఎక్కడి నుంచి వచ్చును. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు నాకే కాదు, నేను మొక్కిన వాళ్ళు కూడా అవసరమని అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు వీడి స్పీచ్లో హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాడు బైబిల్ చెప్పుకోవచ్చు. కానీ హిందువులను టార్గెట్ చేసి, అంటే అక్కడ చర్చికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే హిందుత్వ ఆచారాలకు మళ్ళీ అట్రాక్ట్ అవుతారేమో, లేదా కొత్తగా చర్చికి వచ్చిన వాళ్ళని పూర్తిగా హిందూ ద్వేషులుగా మార్చాలి. కాబట్టి వీడు బ్రెయిన్ వాష్కి సంబంధించిన మెసేజెస్ ఇవన్నీ కూడా. ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రతి చర్చిలో ఇదే జరిగింది.
ఇప్పుడు ఈ విధంగా బ్రెయిన్ వాష్కి గురి కాబడిన క్రైస్తవుల్లో హిందువుల మీద ప్రేమ, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా హిందుత్వం అంటే గౌరవం, ఇవన్నీ ఎందుకుంటాయి చెప్పండి? ఇలాంటి స్పీచ్లు విని రెచ్చిపోతున్నటువంటి క్రైస్తవుల నుండి, పాస్టర్ల నుండి హిందుత్వాన్ని కాపాడుకోవడానికి శివశక్తి వచ్చింది. ఈ అవేర్నెస్ తీసుకొచ్చాం. అంటే ఇది ప్రమాదం, ఇది ప్రమాదకరమైన జంతువు, లేదా ఈ బాటిల్లో విషం ఉంది, అది తాగితే మీకు చెడు చేస్తుందని చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు తాగడం మానేశారు. ఇది మీరు డివైడ్ చేశారు అనకూడదు, అవేర్నెస్ తీసుకొచ్చాం, అది విషం అని చెప్పాం అంతే. అది ఇప్పుడు మీరు అవేర్నెస్నే ఏం క్రియేట్ చేస్తుంది అనేటువంటిది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏంటండి, మన భారతదేశమే రకరకాల భాషలు కలిగిన వారు, రకరకాల కులాలు కలిగినటువంటి వారు, ఇప్పుడు రకరకాల విశ్వాసాలు కలిగినటువంటి భారతదేశం మంది. అవును. ఇప్పుడు మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, కానీ అవేర్నెస్ అనేటువంటిది డివైడ్కి దారి చేయకూడదు. ఆ డివైడ్ ఎక్కువైపోతుంది. మన క్రైస్తవులకును హిందువులకు మధ్య డివైడ్ ఎక్కువైపోతుంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత మీ శివశక్తి ద్వారా పూర్తి స్థాయి డివైడ్ అయిపోద్దని నా భయం. ఇంకొక 5 ఏళ్లలోనైనా ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఈ హిందూ విశ్వాసం మీద దాడి చేస్తున్నారు పాస్టర్లు, వాళ్ళు గనక అది మార్చుకోకపోతే వాళ్ళ మీద చేయండి మీ యుద్ధం. వాళ్ళ మీద చేయటం మీరు జనరలైజ్ చేస్తున్న క్రైస్తవులందరినీ కూడా మీరు జనరలైజ్ చేసి క్రైస్తవులందరినీ కలుపుతున్నారు, క్రైస్తవ పాస్టర్లు అందరినీ కలుపుతున్నారు మీరు. నేను అది క్రైస్తవుల్ని విక్టిమ్స్ అని చెప్తా, నేను ఖండిస్తున్నాను దాన్ని. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఊరు బ్రెయిన్ వాష్ కాబడుతున్నారు అన్నారు కదా మీరు. ఆ బ్రెయిన్ వాష్ కాబడినటువంటి వారు కూడా ఉన్నారు అందులో. మీ లెక్క ప్రకారం ఎక్కడ క్రైస్తవ్యంలో ఇప్పుడు మీరు బ్రెయిన్ వాష్ చేయబడే వెళ్తున్నారు ఎక్కువ మంది అంటున్నారు మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ముందు ప్రలోభ పెట్టి మత మార్పు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత సాన పెడుతున్నారు, బ్రెయిన్ వాష్ చేసి. అస్సలు జరగదండి, అది అంత టైం లేదండి. విన్నారు కదండి, అది ఏదో ఆదివారం ఒక రోజు ఆయన ప్రకటిస్తున్నాడు, రికార్డ్ కాదు, ఒకటి కాదు. ఆయన ప్రసంగాలని అలాగే ఉండనివ్వండి. ఆయన ప్రసంగాలు సాలెంరాజు తీసేయండి, మరి అందరి అలాగే ఉన్నాయి. అందరి అంటే ఇప్పుడు పాపులర్ అయినటువంటి ప్రతి ఒక్కరు అలాగే ఉన్నాయి అనుకుందాం. మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వారిని కూడా మీరు వారితో జత చేస్తే ఎట్లా అంటాను నేను. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి కూడా వినండి ఒకసారి. అయితే ఈ పాపులర్ కాదు, తెలియదు. ఆ విగ్రహాలకు పూజలు చేసేవాడిని. ఒకసారి విగ్రహాలకు ఏమన్నా పూజలు చేసే మనం దొరకలేదనుకో, ఆ విగ్రహాన్ని తన్ని బయటకు వచ్చేటోండి. అన్ని ఎన్ని వరుసగా ఉంటాయో ఎవరు లేకుండా చేసి మొత్తం దాన్ని తెచ్చేది. ఏమంటది అది ఎందుకు రాదని దాన్ని అంటదా అనేది పాడలేదు. కానీ దాని మీద విశ్వాసం లేదు, దేవుడి మీద విశ్వాసం లేదు. ఇంకోటి ఇది వినండి. అప్పుడు అరేకులిల్లు బాగలేదు, ఒక్కొక్క విగ్రహం అంతా మాకిస్తే మేము తీసుకెళ్ళి అందులో పెట్టేసి, ఈ సిటీలో దుర్గామాత అంటాం, అక్కడ మేము పెద్దావెర అంటాం. అది సామాన్యమైనటువంటిది కాదు. ఒకవేళ దాన్ని పూజించకపోతే వాళ్ళని చంపేస్తుంది, బ్రతికించడానికి ఛాన్సే లేదు. అందరు దేవుళ్ళకు మొక్కితే ఏదో చూసి చూడనట్టు ఇడిచి పెడతారు, కానీ ఒక్కొక్కరికే కొడితే బతి ముట్టిస్తే లేకపోతే తన పేరు మీద ఏదో బలి అర్పిస్తే విడిచిపెడతారు. కానీ ఇది అట్లాంటిది కాదు. కంప్లీట్గా ఇంట్లోకి తెచ్చుకొని ప్రతి వారానికి 2 సార్లు పూజ చేయాలి. వారానికి ఒకసారైనా లేకపోతే నెలకు ఒకసారైనా కోడిని అన్న కొయ్యాలి. ఇది దాని యొక్క శ్రద్ధ. ఇప్పుడు చర్చిల్లో చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పే వీళ్ళు, లేకపోతే సువార్త ప్రచారం చేస్తున్నారు. ప్రతి విధవ విగ్రహారాధన గురించి మాట్లాడడం, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడడం. ఎవరు నేర్పించారు వాళ్ళకి? బైబిల్ కాకుండా. బైబిల్ కాదు నేర్పిస్తా వాళ్ళకి. చెప్పనా నేను ఎవరు నేర్పించారో? నేను బైబిల్ నేర్పించిందని చెప్పను, మీరు ఏకీభవించిన దాంతో. మరి క్రైస్తవుల్లోని జాతి ఎందుకు ఉందండి? ఈ శివశక్తికి కౌంటర్గా వస్తున్నటువంటి వీడియోలు అయ్యి ఇవే నాకు తెలిసి. అంటే ఈ 10 ఏళ్లలోనే ఇలా తయారయ్యారేమో అనుకుంటున్నాను. అసలు వీళ్ళకి శివశక్తి ఉందనే విషయం కూడా తెలియదు వీళ్ళకి. వీళ్ళు జనరల్గా చెప్పే సాక్ష్యాలు ఇవి. ఇప్పుడు మా కౌంటర్లు ఇవ్వాలనుకోండి, ఇప్పుడు మా కౌంటర్లు ఇస్తే ఏం చేయాలి? మేము మాట్లాడిన విషయం పాస్టరా, చర్చిల్లో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు పాస్టర్లు. చర్చిల్లో సాక్ష్యాలు కొంతమంది చెప్తున్నారు కదా, వాళ్ళని ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎవరిని తీసుకోవాలండి? కొంతమంది ట్రైన్డ్ అండి పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు అందులో. మీ క్రైస్తవులు ఎందుకు ఉన్నారంటున్నాను నేను. అలాంటి వాళ్ళు ప్రశ్నించండి మీరు. అలాంటి వ్యవస్థల మీదకి వెళ్ళి క్లియర్ కట్గా మీరు యుద్ధం చేయండి. ఇప్పుడు మొన్న తెనాలి పక్కన ఒలివేర్ అనే ఊర్లో ఒక దిక్కుమాలినాడు సాక్ష్యం చెప్తున్నాడు. వాడు పెద్ద మాంత్రికుడు అయ్యాడంట. వాడు పిలిస్తే అమ్మవారు, శివుడు అందరూ చేతులు కట్టి నిలబడ్డారంట వాడి ముందు. వాళ్ళని పిల్లల్ని చంపమని పంపించేవాడంట. ఒక పాస్టర్ ఇంటి మీద పంపిస్తే మాత్రం పారిపోయి వచ్చారంట, పాస్టర్ని ఏం చేయలేక. ఈడు పిలిస్తే శివుడు వచ్చాడా, అమ్మవారు, గణపతి వీళ్ళందరూ చేతులు కట్టి నిలబడ్డారా? వాళ్ళు దుష్ట శక్తులు అని చెప్తున్నారు. కాళికా అమ్మవారు.
వాడికి శివశక్తి ఉందనే విషయం కూడా తెలియకపోవచ్చు. వాడి సాక్ష్యం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. వాడు చర్చ పెట్టుకున్నాడు. కొన్ని ఛానల్స్ ఉన్నాయండి మీ క్రిస్టియానిటీ, కొన్ని ఛానల్స్ కేవలం ఈ టెస్ట్ మనీసు, ఈ సాక్ష్యాల మీదే బ్రతికేస్తున్నాయి. ప్రతి అడ్డమైన ఒప్పుకుంటున్నాను.